వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది మొట్టమొదటి 15 రోజులు. తర్వాత 15 రోజులు కొద్దిగా ఆత్మస్థైర్యం తగ్గుతుంది. ఏదైనప్పటికీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ఈ వృషభ రాశి వారికి మే నెలలో అత్యద్భుతంగా ఉంటాయి. కుటుంబ పరంగా అంటే మనం వివాహము, ఉద్యోగము, వ్యాపారము, వృత్తిల్లో డెవలప్మెంట్స్ ఇటువంటి ప్రయత్నాలు చేసేవనుకోండి తప్పకుండా విజయం సాధించవచ్చు. వివాహం కాని వారికి, ఓ ప్లాట్ కొనుక్కోవాలనుకునే వారికి ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చేటువంటి పనులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు సక్సెస్ఫుల్గా మనం పెడతాం. ఏమిటండి దీనికి కారణం అంటే కుజుడు లాభస్థానం, శుక్రుడు లాభస్థానం, శని లాభస్థానంలో ఉన్నారు. అంటే అలంకారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, అలాగే ఎంతటి కార్యక్రమాన్నైనా మనం పూర్తి చేయగలుగుతాం. మళ్ళా గురుడు వచ్చేప్పటికి ద్వితీయ స్థాన సంచారం, ఈ విధముగా గ్రహముల యొక్క బలము అనుకూలముగా ఉండడం చేత మనం అన్నింటా కూడా విజయం సాధించే అవకాశములు చాలా ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. అంచేత మనం ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసే ప్రయత్నం మనం చేయాలి. పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. విజయం సాధించేటువంటి ఆలోచనలు ఉండాలి. శ్రద్ధ, సహనము, ఓర్పుతో ముందుకు వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ నాయకులకి గౌరవం, వృత్తుల వారికి అవకాశాలు, వ్యాపార పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక లావాదేవీల్లో కాస్త అనుకూలమైన మార్పులు ఉంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఐటీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్స్ వారికి మొట్టమొదటి 15 రోజులు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మొత్తం నెలంతా కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. గత 4 నెలల కంటే రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఐటీ రంగం వారు కూడా ప్రాజెక్ట్స్ రావడం, కొంత ఆర్థిక సర్దుబాట్లు జరగడం ఉంటుంది. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర ఆభరణ వారికి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరి ఈ రాశి వారు చేయవలసింది ఏంటి అంటే సూర్య భగవాను పూజించడం మంచిది. ఆదిత్య హృదయాన్ని రోజు పఠిస్తూ మనం గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయడం చాలా మంచిది. నదులు దొరకని వారికి ఈ గోధుమ పిండి ఉండలు వేసి చిన్న చిన్న ఉండలు కాకులకు ఆహారంగా పెట్టడం కూడా మంచిది. మిథున రాశి. ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి మొట్టమొదటి 15 రోజులు కూడా ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ప్రతి పనిని చక్కగా చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాదులు, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా మే 15వ తారీఖు వరకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 15 రోజులు, మే 15 తర్వాత ఏమవుతుందంటే కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ మే నెల అనేది మిథున రాశి వారికి చాలా చక్కగా అనుకూలమైన మాసం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. సర్వత్రా విజయం సాధించే దిశలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా అంతేకాకుండా జనరల్, కిరాణా, మెడికల్ వారికి కూడా పర్వాలేదు. గత 2-3 మాసముల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ప్రధానమైన గ్రహములు పెద్దగా అనుకూలంగా లేకపోవడం వల్ల నాకు బాగోలేదు అనుకుంటారు. 1, 2 గతంలో చేసిన రుణాలన్నీ ఈ నెలలలో తీరవు. 3 ఏమిటయ్యా అంటే
వివాహాది శుభ ప్రయత్నాలు కాస్త శుభరూపమైనటువంటి వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త రుణ బాధలు పెరగడానికి ఉన్నాయి. శుభపుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు కదండి, తద్వారా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి, దానికి రుణం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ నెల అనుకూలంగా ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఈ రాశి వారు, మరి మిథున రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఎక్కువ శివారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ప్రతిరోజు శివ దర్శనం చేయండి, శివ స్తోత్రం చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయండి. సాయంకాలం వేళ శివ దర్శనం చేస్తే శివుడు ఆనందాన్ని పొందుతాట. ఆ సమయంలో శివుడు సాయంకాలం సంధ్యా సమయంలో ఆయన విహారానికి బయటకు వస్తాట. మొత్తం వచ్చి ఆయన ఆ టైంలో ఎవరైతే కొలుస్తారో వారికి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తారు. ఈ మిథున రాశి వారు శివారాధన ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి, ఈ సింహరాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఉదాహరణకి 10,000 సంపాదించారనుకోండి, 10,000 కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంచేత వ్యయం కూడా ఉంటుంది. ఈ గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అష్టమ శని ప్రభావం ఒకవైపు గురుడి యొక్క బలం ఒకవైపు, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉండడం ద్వారా ఫలితాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత ఖర్చు వచ్చినా ఆ ఖర్చుకు సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుంది, ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంచేత ధనం ఖర్చు అయిపోయిందని ఆలోచించకండి. కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వలన చికాకులు ఉంటాయి, శ్రమ ఉంటాయి, ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పర్వాలేదు, షేర్స్ వారికి యావరేజ్గా ఉంది. మరి నూతనమైన ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో మనం ఆలోచించాలి. ఐటీ రంగం వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, పనుల్లో ఆలస్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు శనివారం నియమం పెట్టుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, 1, 4, 7 సంఖ్యలు ధరించండి, రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి. శనివారం నియమం పెట్టుకుంటూ శనీశ్ భగవానుడిని పూజిస్తూ ఉండండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటే తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చికాకులు ఖచ్చితంగా తగ్గుతాయి. దూరం నుండి కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాలు మీకు చేస్తారు. ఆ సహాయ సహకారాలతో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా గ్రామాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ గుడి యొక్క బలం ఉండడం ద్వారా కాస్త 2-3 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నది.